హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే చిన్న రొయ్యలతో కొబ్బరి కూర అనమాట. ఈ కూర ఎంత బాగుంటుందంటే అంటే చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకునే విధానం కూడా చాలా ఈజీ అండి. పాతకాలంలో ఎలా వండుతారో ఆ విధంగా వండి చూపిస్తాను. ఈ కర్రీ మా అమ్మగారు చాలా బాగా ప్రిపేర్ చేసేవారు. మా చిన్నదినైతే ఈ రెసిపీ నాకు షేర్ చేసిందనమాట. నేనైతే ప్రిపేర్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చిన్న పచ్చి రొయ్యలు, 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరుకున్నవి, ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి, 1 టమాటో. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొబ్బరి తురుము, కరివేపాకు. పచ్చిరొయ్యలు చూడండి, ఈ సైజులో ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఈ సైజులో ఉన్న పచ్చిరొయ్యలు అయితే వేసుకోండి. కొంచెం పెద్దవి అయితే కనుక ఫ్రై చేసుకుని వేసుకోండి. చూడండి, ప్రిపేర్ చేసుకుందాం. వీటన్నిటిని కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. నేను చూపించినవన్నిటినీ కూడా ఈ విధంగా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నేను పాతకాలంలో ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నాను అనమాట. మొత్తం అన్నీ కలగలిపి పెట్టేస్తున్నానండి. ఒకవేళ నీచు వాసన వస్తుంది అనుకుంటారేమో, అసలు రానే రాదండి. ఇందులో మసాలా కూడా మనం ఏమి యూజ్ చేయము. టేస్ట్కి సరిపడగా సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతకు మించి అవసరం లేదండి, ఎందుకంటే కొబ్బరిలోంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. అలాగే వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. దీంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్ని కలిపేసుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఈ కర్రీ ప్రిపేర్ అవ్వడానికి మనకు దగ్గరగా ఒక 20 మినిట్స్ టైం పడుతుందండి. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇంకా 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం కూరను ఉడికించుకోవాలండి. అందులో వేసిన వాటర్ తిరగబడి మసిలేంత వరకు కూడా మనం ఈ కర్రీని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఈలోగా మనం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టేసుకుందామండి. చూడండి, మన కర్రీ మసులుతుంది. వాటర్ అందులో వేసిన వాటర్ చూడండి ఎంత బాగా మసులుతుందో. మనం ఒకసారి గట్టి పెట్టి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా ఇంకిపోతాయి, లోపల ఉన్న పచ్చళ్ళు సరిగా ఉడకవు అనమాట. మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ రిలీజ్ అవుతుంది, చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ స్టేజ్లో మనం ముందుగా పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుసును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇంకొక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దామండి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా. మనం 1.5 గ్లాస్ వాటర్ వేసాము. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంకిపోయింది. ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ అంటే పులుసు రూపంలో ఉండిపోయింది. అలా ఉంటే సరిపోతుందండి. మరి పులుసు లేకుండా మరీ మొత్తం ఎగరబెట్టేసుకుంటే అస్సలు పోగదనమాట. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు మరలా ఉడికించుకొని ఇక్కడే ఉప్పు కూడా చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ చిన్న రొయ్యలతో కొబ్బరి కూడా రెడీ అయిపోయింది. కర్రీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మా కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, అందమైన పొలాలు, అందమైన గోదావరి అండి. అలాంటి మా కోనసీమ ప్రత్యేకమైన కొబ్బరితో నేను ఒక మంచి రెసిపీ మీకు చూపించాను. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.